ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు కాలడ్డు పెట్టి ఆయనతో కలిసి ఇంట్లో అడుగు పెడదామనే. ఇదంతా నీ మీద రివెంజ్ కోసం చేయలేదు. నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే ఏమవుతుందో నీకు ట్రైలర్ వేసి చూపించాను. ఇంకోసారి ఇలాంటివి చేయవు కదా? చెయ్యవులే. ఏమిటి బాలిక నీ ముఖ చిత్రము మారినది? ఎలా ఉంది గుప్తా గారు? ఆశ్చర్యమునకు ఆనందమునకు మధ్య కొట్టుమిట్టులాడుచున్నట్లున్నది. అబ్బా, కరెక్ట్ గా చెప్పారు గుప్తా గారు. ఆ నిజంగా అలాగే ఉంది. అసలు నేను చూసింది మిస్ అమ్మనేనా? అత్తయ్య మావేనేనా? అయ్య బాబోయ్, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ పర్ఫెక్షన్ ఏంటి? కాలము మారుచున్న కొలది వారు కూడా మారవలనని నిర్ణయించుకుంటారేమో. మార్పు మంచిదే అంటారు కదా? నిజమేనేమో గుప్తా గారు. అత్తయ్య మావయ్య ముందులాగా మెత్తక్గా ఉండుంటే మనోహర్ ఇప్పుడు వాళ్ళతో ఆడుకునుండేది. పిల్లలు ఆయన కూడా మారి మనోహరి అసలు రూపం తెలుసుకుంటే అప్పుడుంటుంది ఆ మనోహరికి. ఎవరి పనిని వారితో చేయనిచ్చినచో ఎటుల జరగవలసినది అటుల జరుగును బాలిక. ఏంటి గుప్తా గారు, మెల్లిగా టాపిక్ డైవర్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టుంది? ఎన్ని చెప్పినను ఎన్ని మార్లు చెప్పినను నా మాట నీ చెవిని చేరుటలేదు కదా బాలిక. నా వ్యధ నీకు అర్థమొకటి కదా బాలిక. ఇప్పుడంతా బానే ఉంది కదా, ఎందుకలా మాట్లాడుతున్నారు? నీవు విధిని లక్ష్య పెట్టకుండా ఇచ్చట ఉన్నన్ని రోజులు ఏదియూ సరిగా ఉండదు బాలిక. పొంచి ఉన్న ప్రమాదము నీకు అవగతమగుటలేదు. ఏమైంది గుప్తా గారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ ఘోరా వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఘోరా కూడా లేడు కదా, ఇంకెందుకు భయం? ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను బంధించడం కుదరలేదని వదిలేసినట్టున్నాడు. ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయినట్టున్నాడు. అది నీ ఊహ మాత్రమే బాలిక. ఘోరా లాంటి వారికి ఓటమి అని నా మరణమే. మరణమును తప్ప ఇక దేనిని వారు ఓటమి అనుకోరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.